చనిపోయిన మనిషి మళ్ళీ పుడతారంటే మీరు నమ్ముతారా? పోయిన జన్మ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయంటే మీరు నమ్ముతారా? ఇది కేవలం ఊహ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే సరిగ్గా 90 ఏళ్ల క్రితం భారతదేశంలో జరిగిన ఒక సంఘటన సైన్స్‌కే సవాల్‌గా విసిరింది. స్వయంగా మహాత్మా గాంధీని ఆశ్చర్యపరిచిన ఆ చిన్నారి కథ ఏంటో తెలుసుకుందాం రండి. 1990 కాలం ఢిల్లీకి చెందిన శాంతిదేవి అనే ఒక చిన్నారి పునర్జన్మకు సంబంధించి అత్యంత ప్రసిద్ధమైందని, ఆమెకి 4 ఏళ్ల వయసు నుంచి ఆమె మాటలు అందరినీ భయపెట్టేవి. నేను ఇక్కడ అమ్మాయిని కాదు. నా అసలు ఇల్లు మదురాయిలో ఉంది అని చెప్పడం మొదలుపెట్టింది. ఆమె తన అసలు పేరు లుగ్దిదేవి అని చెప్పింది. తన భర్త పేరు కేదార్‌నాథ్ అని, తను ప్రసవ సమయంలో మరణించానని కళ్ళకు కట్టినట్టు వివరించింది. ఈ వింత వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దీని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి మహాత్మా గాంధీ స్వయంగా ఒక విచారణ కమిటీ వేశారు. శాంతిదేవిని మదురాయికి తీసుకెళ్లేటప్పుడు అందరూ నెరవేరకపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె ఎప్పుడూ చూడని తన పాత ఇంటి దారిని స్వయంగా చూపించింది. వందల మందిలో తన గత జన్మ భర్తను, కొడుకును గుర్తించి చివరకు తన పాత ఇంట్లో రహస్యంగా దాచిన డబ్బుతో సహా ఆమె చెప్పిన ప్రతి విషయం అక్షరాల నిజమని తేలిసింది. మరణం అనేది ఒక ముగింపు మాత్రమేనా, లేక మరో జన్మకు ఆరంభమా? శాంతిదేవి జ్ఞాపకాల వెనక ఉన్న హిస్టరీ నేటికి సైన్స్‌కు అంతుతిరిగని ప్రశ్నగానే మిగిలిపోయింది.